మేడ్చల్ జిల్లా ముచ్చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబాన్ని అన్యాయంగా తమ భూమిని లాక్కొని కబ్జాకు గురి చేస్తున్నారు కొంతమంది అధికార పార్టీ నాయకులు. మరి ఇందులో భాగంగానే వారు కష్టపడి పైసలు కూడబెట్టుకున్న ఈ స్థలాన్ని కొనుక్కున్న వారి భూమిని అధికారంగా అన్యాయంగా కూల్చివేసిన ఘటన ఈ ముచ్చింతలపల్లిలో చోటు చేసుకుంది. మరి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఆగడాలకు ఎగబడుతున్నారు. వీరి ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. అధికార పార్టీ మాజీ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి అనుచరులు రాత్రికి రాత్రి ఇల్లు కూల్చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అయితే నిరుపేద రైతు తమ కష్టపడి కూడబెట్టుకున్న పైసను ఈ విధంగా అన్యాయంగా కబ్జాకు గురి చేయడం ఇది ఎంతవరకు న్యాయమని చెప్పేసి వారు పోరాడుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఏ విధమైన స్పందన లేకపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మరి ఈ విషయంపై వాళ్ళు నిరుపేద రైతులు వారి కుటుంబీకులు కలిసి మీడియాను ఆశ్రయించడంతో మనం ఇక్కడ ఏం జరుగుతుంది, మరి ఏ విధంగా కూల్చివేశారు, గత 2-3 సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి చోటు చేసుకుంటుంది. మరి దీనిపై మరింత సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మాకు ఇగో రూమ్ కట్టుకున్నాము. రూమ్ కట్టుకుంటే ఫస్ట్ కూలగొట్టినాక మళ్ళీ కూడా కట్టుకున్నాం నాయన. మళ్ళీ కూడా కట్టుకున్నా కానీ మా పిల్లలు మేము అలా వండుకుంటే ఆయన రాత్రి వద్దు పిల్లగానికి జ్వరం వచ్చిందని ఇంటికి పోయినాం. ఇంటికి పోయి ఇంటికాడ వండుకుంటే తెల్లారి వరకు కూలగొట్టిరు. మా పిల్లలు మేము చచ్చిపోతుంటిమి. మేమేం చేయాలి, నా పిల్లలు చచ్చిపోతానంటారు. మా పిల్లలు ఉసురు వాళ్ళకు ముట్టని న్యాయం మాకు లేదు. ఏ పోలీసు కూడా న్యాయం చేస్తలేడు. ఎవరు న్యాయం చేస్తలేరు. మా పిల్లలు ఆగమాగం చేస్తున్నారు. మా జాగా గుంజుకుంటారు. మేము బీద వాళ్ళం, మేము ఎట్లా బతకాలి చూస్తుండగా మా పిల్లలు చచ్చిపోతామంటారు. పిల్లలకి ఇంత ఇసం పోసి కూడా చస్తామని అంటారు. మమ్మల్ని ఉండనియ్యరా, మమ్మల్ని బతకనియ్యరా. ఏమన్నా గుంజుకున్నామా, ఏమన్నా వంచుకున్నామా? మేము పటేళ్ళ దాన్ని కొనుక్కున్నాము. ఓర్వలేక హరిమోహన్ రెడ్డి కలిగి మమ్మల్ని ఇట్లా ఫారం మీదకి చేస్తుండే మా పిల్లల. ఏమన్నా ఆయనది గుంజుకున్నామా? మాది మేమే కష్టం చేసుకొని మేము పశకు కూలికి ఆటానికి చారానికి పోయి మా పిల్లలు ఇంత కడుపు కట్టుకొని గంజి నీళ్ళు తాకుండా కొన్నాము. మా బాధ ఎవరు చూస్తలేరు. దానికి ఎంత న్యాయం అవుతుందో ఏం చేయాలి? వస్తూ వాళ్ళ ముందట ఏడిస్తే నా పిల్లలు చచ్చిపోతామని అంటారు. వాళ్ళ పిల్లలకి ఇంత ఇసం పోసి మేము ఇంత ఇసం తాగి చచ్చిపోతాము. ఈ జాగరే లేకపోయా, ఇంటికాడ ఇల్లు లేకపోయా, మేము ఇంట్లో వండుకునేందుకు ఇల్లు లేదు, చేసుకునేందుకు జాగ లేదు. మేము ఎట్లా చేయాలి? మా బతికినంత లాభం లేదు, మేమున్నంత లాభం లేదు అమ్మా. మేమున్నంత లాభం లేదు, బతికినంత లాభం లేదు. గిడిగిట్లా చేయబట్టే హరిమోహన్ రెడ్డి చేసి మమ్మల్ని ఊళ్ళే మధుసూదన్ రెడ్డి సుబ్బరాజు ఆయన ఇక మాకు తెలియదు. సుబ్బారావు అడ్వకేటే అంటున్నా, లాయర్ ఆయన లాయరు సుబ్బారావు. ఈ మధుసూదన్ రెడ్డి వచ్చి చూసి ఇక ఈడు ఏమనడని మా ఊరైనా చెప్పే వరకల్లా మమ్మల్ని ఈడు చేస్తున్నారు. మా పిల్లలైనా మేమైనా మా పిల్లలు కూడా నా కొడుకులు కోడళ్ళైనా చచ్చిపోతామంటారు. నా బిడ్డ కూడా మా ఆయనైతే నేను ఎట్లా బతకాలని మేము పిచ్చలమైనాము. గడుపుకోలేక అప్పుడు కొనుక్కున్నాము, మాకు జాగలేక కొనుక్కున్నాము. అని ఎట్లా న్యాయం అవుతుందో, ఎట్లా జయమవుతుందో మా ఉసురు ముట్టని మా కలగలరాలు కానీ మేము పిచ్చలమై తిరుగుతున్నాము. ఊళ్ళే మమ్మల్ని ఎవ్వరు అట్టట్లా అని ఊరుకూరు మర్రబడి మమ్మల్ని సహాయం చేస్తే వాళ్ళకే దండం పెడతా. అమ్మ మీరు చెప్పండి. మరి 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఫస్ట్ ఏమో అక్కడ వచ్చిందని అక్కడ వచ్చిందని చెప్పిండు. తర్వాత కొంచెం ఇక్కడ వచ్చిందని ఎకరన్నరకి కబ్జా చేసిర్రు. ఇక పీకేసినాము. వాళ్ళు వేసిన కొద్దీ వీకేస్తూనే ఉన్నాము. ఇక ఎక్కడ పోయినా న్యాయం జరగలేదు మాకు. ఎక్కడ పోయినా కొంచెం ఇయ్యిరి వాళ్ళకి కొంచెం ఇయ్యిరి అని చెప్తానే ఊరు. కానీ 40 ఏళ్ళ నుంచి ఉండ్రు, మీరెందుకు లేస్తారు, మీరెందుకు ఇస్తారా అని ఎవ్వరు అనలు. ఇంతవరకు ఎక్కడెక్కడో తిరిగినాము, అప్పులు తెచ్చి పెట్టినాము. మేము లేనోళ్ళము, మా ఆయన చేసుకుని బతుకుతాం అంతే. 3 ఏళ్ళ నుంచి జరుగుతుంది. కడీలు వీకేసినాం, ఎన్నిసార్లు వేసినా వీకేస్తూనే ఉన్నాం. మా ఆయన ఒక్కడే వస్తే
వాళ్ళని కొడతా ఊరు నా కొడుకుని ఒక్కని చేసి కొడతా ఊరు. ఇక ప్రాణ భయానికి ఇంకా భయం అవుతుంది మాకు. మా ప్రాణ నష్టం బాగుంది, మాకు న్యాయం చేయరు. వాళ్ళకు చెయ్యెత్తి మొక్కుతా సాయం చేసేసారు. దస్కుడు కావాలి తల్లి, లంచమే అంటారు. ఏం చెయ్యాలి? నా పిల్లలు చచ్చిపోతామని అంటారు. నేను ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లలకు కూడా ఇసం పోస్తా, మేము ఉంటంత లాభం లేదంటారు. మామూలు ఆగం చేస్తుర్రు. మాకు అన్యాయం చెయ్యిరి దేవుడా, న్యాయం చెయ్యిరి, అన్యాయం చెయ్యకురి, అన్యాయం చేసే మనకి. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి జరుగుతుందమ్మా. మమ్మల్ని బాధ పెట్టబట్టి వాళ్ళ నంబర్స్ కూడా సరి లేవు. ఏది మన కాగితాల మీద, డాక్యుమెంట్ మీద అలా వేరే దిక్కున్నది. అయినా ఆ జాగా మాది. ఇప్పుడు మాకు రోడ్డు దాటి వస్తుందని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుర్రు. ఊళ్ళో కొంతమంది డబ్బు కాశపడి కొంతమంది ఆయనకు సైడ్ ఇచ్చి మేము ఉన్నాం రామని చెప్పి పిలిచి ఆయనను పైకి వెళ్తున్నారు. మేము పడుకున్నాక రాత్రి ఇలా సామాను ఉండే ఆ రాత్రి మాకు ఎందుకో ఏమో మాకు మేలుకొచ్చి మేము అవతలకు పోయే వరకు చేసి మేము లొల్లి పెట్టగా 2 సార్లు ఇటు అడ్డానికి లేకపోతే ఆ మేలుక రాకపోతే మేము చచ్చిపోయే వాళ్ళం వాస్తవానికి. అటువంటి మమ్మల్ని బాధ పెడుతుర్రు. దీనికి ఎవరు ఎన్నిసార్లు మనం పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు చేసినాము, ఎక్కడెక్కడ చాలా మంది దగ్గరికి పోయినాము, ఎవరు కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. ఆఖరు కేసీఆర్ గారికి దత్తత గ్రామం ఇది, ఆయనకు మనవి చేయగా ఏంటంటే ఆయన ఒక రైతు బతికి ఉండాలనుకుంటే ఆయన మా సహాయం ఏమన్నా చేయాలి అని కోరుతున్నాము. దీనికి ఏ సద్దం ఆయన ఎవడైతే అమ్మిండో ఆ అమ్మినోడు వచ్చి ఆయనకు అద్రాలు చూపించాలి కదా. ఒక అంగి కొంటే వాడు 4 సార్లు గుంజి చూస్తాడు. ఈడు అంత డబ్బు పెట్టి కొన్నప్పుడు నా కబ్జా ఎక్కడుందని అడగాలి కదా. ఈయన డబ్బు పెట్టినప్పుడు మరి ఆయన కబ్జా అడగడు. అమ్మిన కూడా ఊళ్ళోనే ఉన్నాడు. ఆ ఊళ్ళో ఉన్న మనిషిని తీసుకురామని చెప్పినాం మేము. మాకు అమ్మినైనా ఊళ్ళో మేము తీసుకొచ్చినాం. మేము మనిషిని ఎప్పుడు అమ్మినారు మీరు? 40 ఏళ్ళు అవుతుంది మేము కొనుక్కొని. ఆ రెడ్డి మాకు అమ్మిన ఆయన తోలుకొస్తుంది, మా జాగ ఈడదాకుందని ఆయన చెప్పినా వీళ్ళు ఇంటలేరు. మళ్ళీ వాళ్ళకి అమ్మిన రెడ్డే, మళ్ళీ ఆయన నేను వాళ్ళు తోలుకొస్తలేరు. మేము తోలుకరామంటారు. ఎందుకు? నీకు సరిగా కాగితాలు ఉంటాయి, ఎందుకు తోలుకరావు? దొంగ కాగితాలు సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు. ఇదే నంబర్ జాగా తోటలకెళ్ళి ఉన్నది. దీని గురించి ఎవరు గమనించలేదు. మేము ఒక కష్టపడి ఒక రోడ్డు కుండే వరకు వాళ్ళకు ఈ ఊళ్ళే ఎవరైతే పైసలు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిరో మమ్మల్ని మొత్తము చచ్చిపోయే గురంతం చేసుకొస్తారు. దీన్ని మమ్మల్ని ఇంత బాధపడుకుంటా మేము మిమ్మల్ని ఆశ్రయించిన మీడియాను. మరి దీనికి న్యాయం ఏందో మీరే సూచించి మీరు చెప్పండి. ఈ పెద్దలకు మన గౌరవనీయులు కేసీఆర్ కూడా నమస్కారం పెట్టి చెప్తున్నాము. మంచిగా మమ్మల్ని ఇక ఆదుకోమని చెప్తున్నాము. డాక్యుమెంట్ ప్రకారం అయినా కేసు కూడా ఉంది మాకు, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది. అయినా దౌర్జన్యంగా వచ్చి కూలగొడుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఇదేం న్యాయం? ఇంతవరకు మాకు ఎన్నిసార్లు మేము శాంతిపేటలో మా డాక్యుమెంట్ 2-3 సార్లు ఇచ్చిన డాక్యుమెంట్ ఎక్కడ పెట్టుకున్నారో భగవంతుడికి తెలుసు. వాళ్ళకు అందరికీ లంచాలు మాకు ఏం నువ్వు అంటే బెదిరిస్తారు. ఇది ఎట్లా చేసినావు, అది ఎట్లా చేసినావు, ఇది మీరు చూస్తున్నాము కదా మేడం. ఇగో ఏమన్నా అలా ఒక అర్ధగంట గిట్ట మాకు మేలుగా రాకపోతే చచ్చిపోవాలమే. మేము న్యాయం చేస్తలేరు, అట్లా చేస్తారు. మరి ఇక్కడ ప్రస్తుతం మనతో ఒక పెద్దలు ఉన్నారు. ఈ స్థల రైతు కొన్నప్పుడే ఈ తాత కూడా ఇక్కడ భూమిని కొనుగోలు చేశారు. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ భూమిని సాగు చేసుకుంటున్నారు. మరి దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని నేను అడిగి తెలుసుకున్నాను. చెప్పండి, ఈ వెంకయ్య రైతు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి భూమిని సాగు చేసుకుంటున్నారు చెప్పండి. 40 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆయన 40 ఏళ్ళకొలే ఇక్కడ ఉన్నాడు. మా పక్క పంటే ఉన్నాడు, కొనుక్కున్నాడు. వాళ్ళ నడుమ మధ్యన ఇంకోటి కొనుక్కొని మా దానిలోకి జరిగి వస్తున్నాడు. వాళ్ళు తిప్పలు పెడుతుర్రు. ఈ 3-4 సంవత్సరాల కోలే పోరాడుతూ ఉన్నాం. దంగుతలేరు, వంగుతలేరు. కట్టుకున్న ఇల్లును ఊలగొట్టిర్రు. ఓ పారికి ఊలగొట్టిర్రు. అలా వండుకోకపోయేపటికే బసాయించారు. వాళ్ళు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఆగమాగం చేస్తున్నారు. వాళ్ళు మేమేం చేయాలి? తెలంగాణ పొద్దున్నాక ఎప్పటికీ తిప్పలు పెడుతున్నారు ఆయన మాకు. ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి భూమి వద్ద ఉన్నాము.
ఆ మధుసూదన్ రెడ్డి కొనుగోలు చేసిన ఏదైతే భూమి ఉందో సర్వే నెంబర్ 7 అదే సర్వే నెంబర్ వెంకయ్య రైతు భూమిలో వస్తుందని చెప్పేసి వెంకయ్య భూమిని మధుసూదన్ రెడ్డి కౌన్సిలర్ కబ్జా చేశారు. రాత్రికి రాత్రి జేసీబీ పెట్టి కూల్చివేసిన ఘటన చోటు చేసుకుంది. అది మరెక్కడో కాదు, సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన కేశవరంలో చోటు చేసుకుంది. మరి ఇలా సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో ఇలా జరగడం ఎంతవరకు కరెక్ట్? ఈ సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలో అది కూడా ఒక అధికార పార్టీ కౌన్సిలర్ ఇలా బెదిరింపులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ వెంకన్న రైతు కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ అధికారులు కానీ కేటీఆర్ కానీ వెంటనే స్పందించి మాకు తనగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. రాజులు ఈ దత్త గ్రామంలోనే ఇట్లా జరుగుతుంది. ఇంకా వేరే గ్రామాల పరిస్థితి ఎట్లా? వాడి పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఇట్లా కేసు పెట్టినామమ్మా. కేసు పెడితే మా కేసు అసలు దాన్ని పట్టుకున్న వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు, మాకు సలహా ఇచ్చిన వాళ్ళు లేరు. వాళ్ళు అంతే, వచ్చినామా పోయినామా అంతే, వేరే నాకు జవాబే చెప్తలేదు. ఏం చేయమను? ఇంతవరకు తిరిగి 3 సంవత్సరాల నుంచి ఇవి కాదు, ఇంకొక 1/2 కేజీ కాగితాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్. ఏసీపీకి ఇచ్చినాం, సిపికి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం, ఒక్కరికి కాదు అందరికి ఇచ్చినా మా పరిస్థితి గిట్నే ఉంది. అది మరి కేసీఆర్ ఎంతవరకు మరి మా ఆయన దత్త గ్రామంలో ఇట్లా జరుగుతుంది. గతంలో చెప్పిండు ఆయన కూడా, పోలీసు వాళ్ళు పబ్లిక్ అన్నదమ్ములే కలిసి ఉండాలి, మంచి ఒకరికొకరు మద్దతు చేసి మాట్లాడుకోవాలని చెప్పిండు. కానీ అది లేనే లేదు. మరి ఇప్పటివరకు మరి అది న్యాయం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు అన్యాయం తెలుస్తలేదు. రైతు వెంకటయ్యను ఆందోళనకు గురి చేస్తున్నారు. మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి జేసీబీతో కూల్చేసి ఆ మహిళలను చూడకుండా వారిపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై మరింత సంవత్సరాలు కొంతమంది మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఈయన వెంకటయ్య పొలం ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు? ఇతను ఒక 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకోవడం జరుగుతుంది. 1982 నుంచి మేము ఈ గ్రామంలో ఉంటున్నాము. ఇతని పేరు గుడిస వెంకటయ్య. 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ కొల్తూరు రోడ్లో అక్కడ వాళ్ళు సాగు చేసుకోవడం జరుగుతుంది. నిన్న మొన్న వచ్చినటువంటి ఎవరో రాజకీయ నాయకులు వీళ్ళని తీవ్ర ఒత్తిడికి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇంకా ఎవరు సపోర్ట్ లేరని చెప్పి వాళ్ళకి కబ్జా అంటే కొత్త డాక్యుమెంట్ పుట్టించి వీళ్ళకి భయభ్రాంతులకు గురి చేస్తూ, అవసరమైతే మీరు కనుక వెళ్ళకపోతే మిమ్మల్ని చంపేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళని తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నారు. వీళ్ళైనా కానీ మా జాగాలు మేము ఎందుకు వదిలిపెట్టుకోవాలి, మేము 40 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము, మీరు ఇట్లా బెదిరిస్తే మేము ఏం చేస్తామని చెప్పి వీళ్ళు మన కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోయారు. కానీ ఇంతవరకు వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేదు కలెక్టర్ కానీ ఎవరు. కాబట్టి ఈ ఘటన పైన ఈ రైతులని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు మా మంత్రి మల్లారెడ్డి గారు వెంటనే ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళని కనుక ఆదుకోకపోతే రైతు పక్షాన మేము అందరం నిలబడతాం, మా గ్రామ ప్రజలు నిలబడతాం, మా మండల ప్రజలు నిలబడతాం. ప్రజా వ్యతిరేక విధానంగా ఎంత దూరమైనా కొట్లాడడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఉన్నాడు. చాలా కష్టపడి ఉన్నాడు, అది రిక్షా కొట్టుకున్నాడు. విన్నావా? కొన్నాక చేసినాక ఇవాళ 2-3 ఏళ్ళకు ఆయన వెంబడి తలిగినప్పుడు గడికి వస్తున్నారు, వాడిని దౌర్జన్యం చేస్తున్నారు. దౌర్జన్యం చేసి వాడిని చిత్రహింసలు పెడుతున్నారు భూమి కాడ. ఇప్పుడు 2 ఏళ్ళకు అచ్చు కట్టుకున్నాడు, మంచిగా బోర్ వేసుకున్నాడు, నీళ్ళు ఇంత వారుతుంది పొలం. బావి తోడిండు, బావి తోడినాక బావిలో నీళ్ళు వెళ్ళకపోతే బోర్ కూడా వేసుకున్నాడు. వేసుకున్నప్పుడు వీళ్ళు ఇంత దౌర్జన్యంగా ఎందుకు చేస్తున్నారు? ఎవరి ముందర కొన్నామంటే చెప్తలేరు మాకు. ఎవరికి ఇచ్చిన పైసలు? ఇప్పుడు వెంకటయ్యకి ఇచ్చినావా, రాసప్పకి ఇచ్చినావా, మామిళ్ళ సిరిసేలకి ఇచ్చినావా రూపాయలు? పోనీ మాయసోట్లకు నేను అమ్మిన ఆయన కూడా చెప్పాలి కదా. ఈయన కూడా కొన్నాయన అమ్మిన ఆయన కూడా అమ్మలేదు. అనంగా అనవసరంగా వచ్చి వీళ్ళను దౌర్జన్యంగా చేసి ఇట్లా చిత్రహింస పెట్టి ఇట్లా అన్యాయం చేస్తున్నారు. మన రూమ్ కడితే కూడా కూలగొట్టినాక కూడా మళ్ళీ దాని కంపేసి చేసినాక కూడా అలా చెట్లు పెట్టినాక కూడా చెట్టు పీకేసే ప్రయత్నం కూడా చేస్తుంది. 45 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మా సాగు. అది కొన్నాడు కష్టపడి 71 ఉన్నాడు. అది ఇవాళ కాదు, ఇలా కాదు. చెన్నారెడ్డి సీఎం కాకముందు కూడా ఉన్నాడు. అది కూడా కొన్నాక కూడా ఇన్ని రోజులకు వాడు చేస్తున్నాను కూడా ఇంత బాధపడి చేస్తున్నాక వాడిని వెంబడి తలిగారు. ఎప్పుడు 10 మంది గుండాలు తెస్తున్నారు, ఆ ఇల్లు కూడా కొడుతున్నారు, అన్న రూమ్ కూడా కొట్టారు. అంత ఆగమాగం చేసి వాడిని చిత్రహింసలు పెట్టి ఇట్లా నిలబడనిస్తలేరు, వాడిని నిద్రపోనిస్తలేరు. రాత్రి 10 గంటల దాకా కూడా అక్కడనే ఉంటుంది వాళ్ళు, తెలంగాణక పొద్దున్నాక కూడా. ఒక్కరోజు జర టైం తప్పి 1 గంటకి ఇంటికి వచ్చాకన్నా రూమ్ కూడా కొట్టిపోయారు. జేసీబీ తెచ్చి కూడా కొట్టింది. రూమ్లో గిట్టు ఉంటే చనిపోవు. వాడు రూమ్ లేక ఇంటికి వచ్చి టాకాలి గట్ట అంత పని చేసి
మరి ఇప్పుడు మీ ఈ రైతు పక్షాన మీరేం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి? దాని భూమి వాళ్ళకి కావాలి. భూమి కావాలి మాకు. వద్దు. అది చెట్లు పెట్టినాము, అన్ని పెట్టినాము. మొత్తం ఏం చేసిండో చేసి పెట్టి మొత్తం నైట్లో కాదు పగటిపోనే. అదే మనం చూసిన కాడికి అది ఆయనదే భూమి అట్లా ఖరాబ్ చేసుడు కూడా పద్ధతి కాదు. మేము డిమాండ్ చేసేది అది. ఇక ఆయనకి ఎవరో వస్తారట, ఎవరో వచ్చిరట, ఎవరో వినట, మనకి ఆ డిమాండ్ అంతా మనకు నడదవి. మా దాదాపు డిమాండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఆ భూమిని సాగు చేస్తున్నారు? 20 ఏళ్ళు అవుతుంది. 41 అట్లా ఉన్నాడు. అప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు ఆయనదే భూమి, ఆయనకు మనకు డిమాండ్ అంతే, వేరే ఏముండదు. ఇక ఎవడు చేసినా కానీ మేము కూడా పోతాం. నేను కూడా మండల్లో పోతాం, అన్నీ తిరుగుతాం, మండలం తిరుగుతాం, అన్నీ చేస్తాం. మేము కూడా ఏది కొడతాం తీసుకొచ్చాం. అప్పుడు అతనికి మొదలు చేసిన భార్య చచ్చిపోయింది. భార్య చచ్చిపోయినాక మళ్ళీ చేసుకున్నప్పుడే ఆ భూమి కొన్నాడు. భూమి కొని అంత అయింది. 71 భూమి కొన్నాడు. భూమి కొని తర్వాత కొన్ని రోజులు ఊకుండా ఆడికెళ్ళి బావి తోడిండు. బావి తోడి ఇప్పుడు బోరేసి సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు లెక్కలేని బాధ పెడుతున్నారు. అది కొన్నది వాస్తవము. పట్టదార్థాన్ని కొన్నాడు, పాస్బుక్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎన్నో కొనమని మధ్యన వచ్చి వాడిని హౌస్ పెట్టుడు న్యాయం కాదని నేను అంటున్నా. అంతే. భూమి కొనుగోటుడు. ఇప్పుడు రాత్రి 10 గంట దాకా ఉన్నాం. ఇప్పుడు వస్తావు 10 మంది వస్తారు. వాని పానాన్ని మోసమా లేదా? వాడు ఉంటాడు అనుకో, ఉంటే వాడిని చంపేసిపోతుండొచ్చు. మాకు అదే డౌట్ ఉన్నది. అది చాలా అన్యాయం పని. అది దౌర్జన్యం చేసి వాడు భూమి కొన్నాడు. కష్టపడి ఇక్కడ లేడు, సిటీలో రిక్షా దొక్కుంటా అమలు పని చేసుకుంటా బాధపడి ఆ దినములో అంత బాధపడి కొన్నాడు. జరిగిన ముచ్చట అది. మరి చూసారు కదా, రైతులందరి పక్షాన వారు డిమాండ్ చేసేది ఒకటే. గత 40 సంవత్సరాల నుంచి కూడా వీరు సాగు చేసుకుంటున్న భూమిని మాకు కావాలని చెప్పేసి వారు పోరాడుతున్నారు. మరి ఇదే విషయంపై కలెక్టర్ ఆఫీసులకు అన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు స్పందించడం లేదని చెప్పేసి రైతు వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇదే సీఎం గ్రామం, దత్తత గ్రామమైన ఈ గ్రామంలో ఇలా జరగడం చాలా సిగ్గుచేటని వారు చెప్తున్నారు. మరి మా భూమి మాకు కావాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎంతవరకైనా మేము పోరాడడానికి సిద్ధమని చెప్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి మమ్మల్ని ఆదుకోవాలి, మా భూమి మాకు తిరిగి వచ్చేలా మాకు చేయాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. అధికార పార్టీ కాంగ్రెస్ కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి ఇక్కడ కట్టుకున్న ఇళ్లను అర్ధరాత్రి జేసీబీతో కూల్చివేసిన ఘటన చోటు చేసుకుంది. మరి దీనిపై మరింత సమాచారాన్ని మన రైతు వెంకటయ్య కుమారుడు మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకున్నారు. అసలు ఏం జరిగింది చెప్పండి. అసలు 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని అర్ధరాత్రి కూల్చివేశారు. మా డాడీ ఒక 40 ఇయర్ నుంచి ల్యాండ్ తీసుకున్నాడు. 40 ఇయర్ నుంచి మేము దున్నుకుంటున్నాం, మేమే సాగు చేసుకుంటున్నాం, మేమే అన్నీ చేసుకుంటున్నాము. ఒక 2 ఇయర్స్ 1 ఇయర్స్ నుంచి వచ్చి వాళ్ళు మాది భూమి, మేము మా కోసం మేము తీసుకున్నాం ఈ భూమి అని మా డాడీని మమ్మల్ని అందరినీ బెదిరించి, ఏది ఒక 10 రౌడీలను 10 కాలరాలు వేసుకొని వచ్చి మనల్ని బెదిరించి మొత్తం మనను చంపేస్తాము, కొట్లాడుతాము, మేము చంపేస్తాం ఇక్కడ ఉంటే అది అని మనల్ని బెదిరించి ఆయన లాక్కోవడం జరుగుతుంది. మేము రీసెంట్గా ఒక రూమ్ కూడా కడితే ఆ రూమ్ను ఒక 12 గంటలకు అట్లా వచ్చి జేసీబీతో వచ్చి కూలగొట్టారు దాన్ని కూడా. మరి ఈ విషయంపై మీరు అధికారుల గారి కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకు ఎవరికైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు. వాళ్ళు మాకు కంప్లైంట్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినా కానీ స్పందించడం లేదు. మధుసూదన్ రెడ్డి మీద కూడా ఎఫ్ఐఆర్ కూడా బుకింగ్ చేసినాం కానీ ఆయన ఎవరు ఏం పట్టించుకోలేదు. మరి ఈ విషయంపై గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని ఇప్పుడు ఎవరో అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ వచ్చి కూల్చివేస్తే, కబ్జా చేస్తే మీ ఎటువంటి స్పందన లేకపోవడంపై మీరేమంటారు? మరి మేము ఇది సీఎం దత్తత గ్రామం కాబట్టి ఇది సీఎం దగ్గరికి పోవాలని మాదొక ఆశ. ఇది సీఎం దగ్గరికి పోతేనే మా అసొంటి రైతులకు ఎంతోమంది ఈ పేదలకు కూడా ఇవి ఇసొంటి వాళ్ళు ఎవరు భూ కబ్జాదారులు వచ్చి ఇటువంటి చేయకుండా ఉండాలని మాదొక అది. ఇప్పుడు సీఎం దత్తత గ్రామమైన ఈ ఊళ్ళోనే ఇక్కడ జరుగుతుందంటే మరి వేరే ఊళ్ళో కూడా మరి ఇబ్బందికరం ఉంటుంది. ఈ సీఎం కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా దీన్ని పట్టించుకొని ఇది సాల్వ్ చేయాలని మేము. మరి ఈ విషయంపై నియోజకవర్గ మంత్రి మల్లారెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా?
మల్లారెడ్డి దృష్టికి సారు ఆడి కూడా వెళ్ళినాం సార్ కూడా చేస్తామని చెప్తున్నాం. మరి ప్రభుత్వం నుంచి మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేమేంటంటే మా డాడీ ఒకటి 40 years నుంచి తీసుకున్న ల్యాండ్ ఇది. మేము దీనే ఇంతవరకు 40 years నుంచి మేము దున్నుకుంటున్నాం, వరి కూడా మేము పండించుకుంటున్నాము. ఇప్పుడు మాకు ఆధారం కూడా అదే. ఇప్పుడు దాని వీళ్ళు కబ్జా చేస్తున్నారంటే మేము చావడం తప్ప మాకు ఇంకొకటి ఆప్షన్ లేదు, ఇంకొకటి పరిస్థితి లేదు. మాకు చావు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇది సీఎం కేసీఆర్ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మేడ్చల్ జిల్లా ముచ్చింతలపల్లి కేశవరం గ్రామంలో సీఎం దత్తత గ్రామమైన కేశవరం గ్రామంలో ఒక నిరుపేద రైతు కుటుంబం వ్యవసాయ భూమి కబ్జాకు గురైంది. మరి ఈ కబ్జా వెనుక ఎవరు ఉన్నారు, ఏంటి, అసలు ఈ గ్రామ పంచాయతీలో ఏ విధమైన ఫిర్యాదు చేశారు? మనం ప్రస్తుతం మనతో పాటు కేశవరం గ్రామ పంచాయతీ సెక్రటరీ హర్షవర్ధన్ గారు ఉన్నారు, వారిని తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఈ వెంకటయ్య రైతు మీకు ఎలా ఫిర్యాదు చేశారు, ఏంటి, అసలు ఏం చర్యలు తీసుకుంటున్నారు? వెంకటయ్య రైతు వచ్చేసి అగ్రికల్చర్ భూమి. సో అగ్రికల్చర్ భూమి వచ్చేసి అది వేరే వాళ్ళు వచ్చి మన ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది అన్నారు. సో ఆ ల్యాండ్ డిస్ప్యూట్ మా పరిధి కాదు, ఒకసారి సర్వే నెంబర్ కాబట్టి మీరు రెవెన్యూ పరిధిలో మీరు తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. మరి గత 40 సంవత్సరాల నుంచి మా భూమిని సాగు చేసుకుంటున్నాం, కష్టపడి సాగు చేసుకుంటున్నాం, మా భూమి మాకు కావాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో దానికి తేల్చాల్సిన కోర్ట్స్ అండ్ రెవెన్యూ పరిధి, పంచాయతీ పరిధిలో అయితే కాదు కాబట్టి మేము అది ఆన్సర్ ఇచ్చాము. పార్లమెంట్ కోర్టు ద్వారా రెవెన్యూ పరిధి ద్వారా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. మరి ఈ కబ్జాకు గురైన ఈ భూమి విషయం మీ దాకా వచ్చిన మీకు ఫిర్యాదు చేశారు? ఒక కంప్లైంట్ లెటర్ అయితే ఇచ్చారు. సో ఆ కంప్లైంట్ లెటర్ నుంచి వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో మీరు కావాలంటే చెప్పారు అదే సేమ్ అంటే అగ్రికల్చర్ భూమి వచ్చేసి రెవెన్యూ పరిధి, అగ్రికల్చర్ వ్యవసాయం భూమి కంపల్సరీ రెవెన్యూ పరిధిని తెలుసుకోవాలని చెప్పడం లేదు. సర్వేలు ఉంటారు రెవెన్యూ. మరి ఇది దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న భూమిని సర్వే నెంబర్ 287లో ఉన్న భూమిని సర్వే నెంబర్ 7లో ఉన్న భూమిని దాదాపు 100 మీటర్ల తేడా ఉంది కదా. మరి ఇక్కడ అక్కడ లేని భూమిని ఇక్కడ నకిలీ పత్రాలు సృష్టించి భూమి కబ్జా చేయడం ఎదురు అది వచ్చేసి సర్వేని అడగాలండి. మాకు ఎలాంటి రికార్డ్స్ ఉండేది కూడా నేను చెప్పాను. దత్తత గ్రామమైన కేశవరం గ్రామంలో ఇలా జరగడం చాలా సిగ్గుచేటని చెప్తున్నారు. గత 40 సంవత్సరాలుగా మేము సాగు చేసుకుంటున్న భూమిని ఎంతో కష్టపడి ఇక్కడ మేము 1982లో కొనుగోలు చేసుకున్న భూమిని ఇప్పుడు ఎవరో అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ వచ్చి ఇక్కడ కబ్జా చేస్తే ఊరుకునేది లేదని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కలెక్టర్కి కానీ పోలీసులకు కానీ ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని వారు చెప్తున్నారు. మరి ఈ విషయంపై వెంటనే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మంత్రి మల్లారెడ్డి కానీ స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఆ అధికార పార్టీ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో భాగ్యశ్రీ, ఏవీ న్యూస్, హైదరాబాద్.